బ్రేకింగ్ చూస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట రూరల్ మండలంలో మొరం అక్రమదారులు రెచ్చిపోతున్నారు. ముత్యాలమ్మ తండా పరిధిలో గల ఎస్ఆర్ఎస్పి DBM 38 కాలువ మొరంను అక్రమంగా బడనాయకులు తరలిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రాజుపేట ఏజెన్సీ గ్రామ శివార్లో గల ఎస్ఆర్ఎస్పి కాలువ మట్టిని తరలిస్తూ ఉండగా ఏజెన్సీ గ్రామ గిరిజన యువకులు రైతులు అడ్డుకున్నారు. వారిని గట్టిగా నిలదీయగా మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ సమాధానం చెప్పారని తెలిపారు. కొందరు బడా నాయకులు గిరిజనులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తాండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం మొరం పంపించడానికి పర్మిషన్ తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. PWD అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో పట్టపగలే యథేచ్ఛగా తరలి వస్తున్నారని కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకొని తనిఖీలు ముమ్మరం చేసి అక్రమంగా మొరం తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మౌనిష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో మౌనిష్, చెప్పండి, ప్రధానంగా మొరంను అక్రమంగా బడా నాయకులు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఎవరెవరు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, ఇటు నర్సంపేట రూరల్ మండలానికి చెందినటువంటి ముత్యాలమ్మ తండ గ్రామ పరిధిలో గల SRSP DBM 38 కాలువ మొరంను అక్రమంగా బడా నాయకులు తరలిస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అధికారుల నుండి ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ మట్టిని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నట్టు ఇటు స్థానికులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే నర్సంపేట మండలం రాజుపేట ఏజెన్సీ గ్రామ శివార్లో గల ముత్యాలమ్మ తండలో ఉన్నటువంటి ప్రభుత్వ SRSP కాల్వ మట్టిని ఇటు కొందరు తరలిస్తుండగా ఏజెన్సీ గ్రామ గిరిజన యువకులు మరియు రైతులు మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అదే విధంగా JCBలని అడ్డుకొని నిలదీయడం జరిగింది. అయితే అక్కడ అప్పుడు ఉన్న బడా నాయకులు మాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకోవచ్చడం జరిగింది. అయితే ఈ కొందరు బడా నాయకులు అయితే ఇటు గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా తండావాసులు ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ జరిగే వాటిపై నిజాలు తెలుసుకుందామని వెళ్ళిన ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారని, మీడియా వాళ్ళను కూడా సైతం బెదిరిస్తూ ఫోన్లను లాక్కుంటున్నట్టు ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ల కోసం మొరం పర్మిషన్ తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా ముఖ్యంగా శని ఆదివారాలలో జోరుగా ఈ మొరం అయితే తరలిస్తున్నట్టు ఇటు స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇలా ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. అదేవిధంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, తవ్విన ప్రదేశాల్లో ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నట్టు ఇటు స్థానికులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని తనిఖీలు ముమ్మరం చేసి అక్కడ జరుగుతున్న పనులపై అసలు నిజాలు తెలుసుకొని మొరం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటూ స్థానికులు అయితే తెలుపుతున్నారు. అయితే ఇక్కడికి PWC అధికారుల నిర్లక్ష్యం, అదే విధంగా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇది అక్రమాలు అయితే జరుగుతున్నట్టు పలువురు అభిప్రాయాలు పడుతున్నారు. అయితే ఈ మొరం దందాలో ఇటు అధికార పార్టీకి చెందిన కొందరు బడా నాయకుల ఇన్వాల్వ్ ఉన్నట్టు స్థానికులు అయితే చెప్తున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి దీనిపై ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వారిపైన దాడులు చేస్తున్నట్టుగా ఇటు స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్. నువ్వు అక్కడ జిప్లో పెట్టినాక ఏదైనా మాట్లాడుకో. ఏమన్నా ఉంటే ఇందిరమ్మ హౌసింగ్ ఉండని ఏది ఉండని మీరు కొనుగోలు చేసుకుంటారా, ఒక 20 గుంటలు తీసుకొని అలా తోడుకుంటారా, అది మీకు ఫర్దర్ విషయం తర్వాత. మా దగ్గర మేము రైతులు, మాకు ఇక్కడ నుంచి మట్టి తేవాలన్నా మేము కినాల నుంచి తీసుకోపోయి మేము లెవెల్ చేసుకుంటాం.